అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అంతటితో అది ఫుల్ స్టాప్. ఆగలేదు. కానీ అక్కడి నుండి ఎక్కడికి పోయిందంటే అబ్రహాము దేవునికి స్నేహితుడు. దేవుడు ఏమన్నాడు? నా స్నేహితునికి చెప్పకుండా నేను ఏమైనా దాచేదినా, నేను చేయబోయే విషయంలోని నా సేవకునికి, నా స్నేహితుడికి చెబుతానన్నాడు. స్నేహితుడికి స్నేహితుడు చెప్పకుండా ఉండడు. కనుక అబ్రహాం దేవుని సేవకుడుగా, స్నేహితుడిగా తన జీవితాన్ని మార్చుకున్నాడు. తనలో ఉన్న ఆ యొక్క సమస్త వ్యతిరేకమైన స్వభావాన్ని క్షమాపణతో సరి చేసుకున్నాడు. తమ్ముడి మీద కోపం రాకుండా తమ్ముడి దగ్గర పోయి క్షమాపణ కోరినాడు. ప్రేసలరా, యుద్ధంలో జయించినప్పుడు ధనం మీద మనసు పెట్టకుండా, ఇది నాకు అవసరం లేదు, నేనే అబ్రహాం ధనవంతుడిగా చేసిన, నువ్వు చెప్పకుండాలాగా నీ చెప్పుల వారైనా నీ నూలు పోగా నాకు అక్కర్లేదని చెప్పి ధనం నుంచి మనసులో తీసేసుకుని బయటకు వచ్చి దేవునికి దాని నుంచి దశంభాగం తీసి బయటకు వచ్చినాడు. ఇలాగా తను జీవించినప్పుడు తనతో లోతు జీవిస్తూ వచ్చినాడు. లోతు కూడా అబ్రహాం జీవించినాడు. లోతుని గురించి కూడా వ్రాయబడిన మాట, నీతిమంతుడైన లోతు మాటి మాటికి తన మనస్సును నొప్పించుకొని ఉండెను అని పేతురు పత్రికలు రాయబడ్డది. తీయద్దులండి, పేతురు పత్రికలు రాయబడ్డది. నీతిమంతుడే కానీ మనస్సును పట్టుకోలేకపోయినాడు. తనలో ఏ బలహీనతోని అన్న నుండి ఎందుకు దూరం అయిపోయినాడు? ధనాపేక్ష, లోకము మెప్పు అతను పట్టుకున్నాయి. కనుక అతడు తన నుండి వేరవటానికి ఇష్టపడినాడు, కానీ లోకాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. చాలామంది మీ లోకాన్ని విడిచిపెట్టావు, దేవుని నుంచి విడిచిపెట్టడానికి ఇష్టపడతావు. అంటే నువ్వు చెప్పవు, కానీ నీ క్రియలు అలాగే దేవుని నిన్ను వేరు చేస్తాయి. నువ్వు లోకానుసారం మనుషులుగా ఉన్నంతకాలము ఈ కోపము, అసూయ, ద్వేషము, కలహములు ఇవన్నీ నీలో ఉన్నప్పుడు, ధనాపేక్ష శరీరించి నిన్ను మీద ఏలుతున్నప్పుడు, నువ్వు లోకానుసరణ మనుషుడు, శరీరానుసరణ మనుషుడు కనుక దేవుని అవి నిన్ను వేరు చేస్తాయి. నువ్వు వేరైపోతావు. మళ్ళీ తిరిగి దేవునితో నువ్వు ఉండలేవు. ఎందుకో తెలుసిన, తెలిసిండి కూడా తప్పు చేస్తున్నావు, ఎరిగిండి కూడా నీ మీద నువ్వు ఆధారపడుతున్నావు, నీ జ్ఞానమే నువ్వు ఆధారపడుతున్నావు. నీ జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము, నీ జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము కనుక నువ్వు ఒక వెర్రివాడు. నువ్వు వెర్రివారు దేవుని రాజ్యం ఉండడానికి అవకాశం లేదు. ప్రియసోదరుడా, కనుక లోతు తండ్రిని అన్న నుండి వేరైనాడు. అక్కడ ఏం కోరినాడు? ప్రతి అన్న నుండి వేరైనాడు. రచ్చమణ దగ్గర కూర్చుంటాం నేర్చుకున్నాడు. ఆ పనికి మాల జనాంగంతో సహవాసం చేయటం నేర్చుకున్నాడు. వారికి తీర్పు తీర్చడం నేర్చుకున్నాడు. క్రైస్తవుని డ్యూటీ అది కాదు. క్రైస్తవుని విశ్వాసి అయిన మనుషుడు దేవుని అనేకులకు చూపించాలి. ఇది మంచిది కాదు అని చెప్పాలి. కానీ అది చెప్పలేదు అతను. వారి కూర్చొని వారికి తీర్పు తీరుస్తూ ఉన్నాడు. ఏ మనిషి అయినా శరీర కార్యం లోపలంటే అతను ఎప్పుడు కూడా ఇతరుల వైపు, మనుషుల వైపు చూస్తూ మనుషుల మధ్య మెప్పు పొందాల్సి వస్తాడు. అతడు దేవుని రాజ్యంకు వారసుడు కానేనాడు. నీతిమంతుడు కాదు. నేను ఇంతకాలం ఇది ప్రార్థన చేస్తున్నాను, ఏమైనా కాలం రక్షింపబడినాను, కానీ నా క్రియలను గుర్తించలేకపోతే నేను ఒక ప్రక్కన లోకంలో ఉన్నాను, ఒక ప్రక్కన దేవుని చేస్తున్నాను, నిర్వస్థలో ఉన్నాను. ఉమ్మివేయబడు సరిపోయిన వ్యక్తిని యోచన మనుషులకు రాదు. కనుక అబ్రహాంతో మాట్లాడిన తర్వాత లోతు దగ్గరికి వెళ్ళినాడు, బలవంతాన్ని తీసుకొచ్చినాడు. కానీ లోతు నిలవలేకపోయినాడు. ఎందుకు తెలుసునా? దేవుడు బలవంతంగా ఎవరికి రక్షణ ఇవ్వడు. ఉచితంగా ఇచ్చిన రక్షణ కాపాడుకోవాలంటే నీకు నీవు సాధకం చేసుకోవాలి. అది దేవుని వాక్యం రాయమంది, దైవభక్తి నీకు నీవు సాధకం చేసుకో. సాధకం చేసుకునే ముందు అపవిత్రమైన ముసలమ్మ ముద్రలను విసర్జించి ఎక్కడ కూర్చున్నాడు? రచ్చబండ దగ్గర కూర్చున్నాడు, మనుషుల దగ్గర కూర్చున్నాడు. ఏమండి ప్రేసోలరా, కనుక ఇదిగో ఎక్కడున్నావు? బలవంతాన్ని తీసుకొచ్చాడు, కానీ మనస్సులో మార్పు లేనప్పుడు దేవుడిని ఎంత లాక్కొచ్చి నువ్వు నిలవలేవు. ఎన్ని కార్యములు చేసి నువ్వు నిలవలేవు. లోకం ఎంత హెచ్చించినా నువ్వు నిలవలేవు. దానివైపే చూస్తూ ఉంటావు. సహోదరుడా, ఏమైనాడు? అయ్యా నేను అక్కడికి వెళ్ళలేను, ఆ చిన్నపట్నం వెళ్ళలేను, నేను కొండకి వెళ్తాను. ఆ కొండకి వెళ్ళాను, చిన్నపట్నం కాదు, చిన్నపట్నంలో నిలబడలేదు, కొండ మీద కూడా నిలబడలేదు. సంతానం పాడైపోయింది. నీతిమంతుడే దేవుని మాటకు దేవుని వెంట నడవలేకపోయినాడు. లోకాన్ని ప్రేమించినాడు, నష్టపోయినాడు. అక్కాను గురించి చెప్పినాడు దేవుడు. అక్కను, ఈ ఎరుకో పట్టణానికి వెళ్తున్నావు,
మీ యొక్క శక్తి కాదు, నేను వాటిని కూల్చేస్తాను. మీరు ఊరికే తిరుగు చూసి స్తుతించండి, ఆ కోటగోడ కూల్చేస్తాను. అద్భుతంగా కోటగోడ కూల్చేసినప్పుడు అది శాపగ్రస్తమైంది, దాన్ని తగలబెట్టండి, దాన్ని మీరు తీసుకోవద్దంటే మార్పు లేదు. క్రియలు గుర్తించలేనటువంటి అక్కను అవి తెచ్చుకున్నాడు. తెలియకపోతే భయం ఉండదు కనుక పబ్లిక్ తెచ్చి అక్కడ పెట్టేవాడు. అతనికి తెలుసు కనుక భయపడినాడు. భయపడి తీసుకుని లోపల పెట్టినాడు. ఎవరి కళ్ళు కప్పుతావు? దేవుని కళ్ళు కప్పుతావా? మనుషుని కళ్ళు కప్పి నువ్వు పాపం చేస్తే నీ పాపానికి తీర్పు దేవుడు ఇస్తాడు. గుర్తుపెట్టుకో. ఒక దినాన్ని నిత్య నరకం ఉన్నది గుర్తుపెట్టుకో. నీ పాపం దాచుకొని ఎవరికి కనపడట్లేదు. పేసోలరా, ఓ సామెత ఉంది, సామెత కాదు, అది జరిగిందేమో నాకు తెలియదు. పిల్లి వంటింటికి వెళ్ళిద్దట, పాలు పెట్టి ఆ తల్లి బయటకు వచ్చింది. ఇది వెళ్ళింది, ఆ పాలు వాసనకి వెళ్ళిపోయి ఆ మూత నెట్టేసేసి తాగుతుంది పాలు. దానికి ఎవరు కనపడలేదు కానీ తాగే పనిలో ఉంది కనుక దానికి ఎవరు కనపడలేదు. కొండలోకి తాగబెట్టే కళ్ళు ఎక్కడున్నాయి? లోపల ఇంకేం కనపడుతుంది? తాగుతూ ఉంది, దాన్ని ఎవరు చూడలేదు. కానీ ఆ చప్పుడికి యజమానురాలు వచ్చింది, పొలం తాగేస్తుంది. ఏం చేసింది? పెద్ద బడి తీసుకొచ్చి ఈపి పగలు కొట్టింది. ఇక్కడ నీకు పగలదు, ఇక్కడ నీకు శిక్ష లేదు, ఇది కృపకాలము. దేవుని నేను చీకటి నుంచి వెలుగులోకి తేవాలని, లోకం నుంచి వెలుగులోకి తేవాలని, పాపం జీవితం నుంచి నీతి మార్గంలో నడిపించాలి. ఆయనను ప్రయాసపడుచు ఆయన పెందలకు లేచి ఆయన ప్రవక్తలైన వారిని పెందలకు లేపి నీ యొద్దకు పంపించి నీతో మాట్లాడుతుండగా నీవు లోబడకపోతే ఒక దినమున ఈపి పగులుతుందంటే నిత్య నరకము, అగ్ని ఆరదు, పురుగు సాగదు, నువ్వు వేసేబడికి రాలేవు, రావడానికి అవకాశం లేదు. అందుకే నీకు సువార్త వినపడుతూ ఉన్నది, ప్రకటన చేయబడుతూ ఉన్నది. చీకటిలో నుండి వెలుగులోకి తేవడం కానీ ప్రయాసపడుతూ ఉన్నాడు. లాజరు తీసుకెళ్ళి ధనవంతుడి దగ్గర పెట్టాడు, ధనవంతుడు లోపడలేదు. అగ్నిలోకి వెళ్ళిన తర్వాత ఫలితం ఏంటి? ప్రియ సోదరుడా, అలాగ ఆ కాను తెచ్చుకుని దాచుకున్నాడు. ఆ కానే కాదు, ఆ కాను కుటుంబం నష్టపోయినది. ఆ కాను కుటుంబం మరణించింది. రాళ్ళు గుట్ట పెంచబడి ఆకూరులో బిలాము ప్రవక్తే మెప్పు కోరినాడు. మనుషులు మెప్పు ఎందుకండి? నీకు దేవుని చేత మెప్పు పొందలేవా? మెప్పు కావాలా? ఏమండి, మెప్పు కొరకు దయచేసి నిన్ను తగ్గించుకో. ప్రభువా, నేను యోగ్యుడని కాదు, చీకటిలో నుండి వెలుగులోకి పిలిచినారు, కానీ నా జీవితం ఏంటి? ఎప్పుడైతే నువ్వు పరిశీలన చేసుకుంటావో పేసోలరా ప్రభువుని ఎదుర్కొంటావు. కనురెప్ప పాటున చదవండి. ఒక్కసారి ఆ పాట పాడండి, చివరి వచ్చిన పాడండి, 77వ పాట. రెప్ప పాటున మారుదువా కొండపటి బూరా రోగగనే కన్ను రెప్ప పాటున వళి